చంద్రబాబుతో పోటీ పడి ఇష్టరీతినైతే హామీలు ప్రకటించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఓ రకంగా తగ్గించి చాలా వరకు ఇస్తూ నన్ను నమ్మండి, నేను చెప్పినే చేసి చూపించాను, అట్లాగే ఇస్తాను, వాళ్ళు చెప్పిన ఏదీ చేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, అట్లాగే అప్పట్లో చేనేత కార్మికులకు రుణమాఫీ, అట్లాగే మహిళల పేరున 25,000 వేస్తానన్నది కానీ ఇట్లాంటి ఏమీ చేయలేదు. వాళ్ళని నమ్మద్దు, నన్ను నమ్మమని చెప్తూ తాజాగా ఒక కీలకమైనటువంటి అంశం ఏదైతే రైతులకు సంబంధించి ఒక్కొక్క రైతుకి 25,000 రూపాయలు 20,000 రూపాయలు వేస్తానంటూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సూపర్ 6లో ప్రకటిస్తే, దాంతోపాటుగా రైతు కూలీలకు కూడా ఇస్తానంటే ఇక్కడ రైతు ఇది కౌలు రైతులకు కూడా ఇస్తానంటే ఇక్కడ రైతు భరోసా ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి 12,500 చొప్పున 4 ఏళ్ళు ఇస్తానన్నారు గతంలో. ఆ 12,500 రూపాయలు 4 ఏళ్ళు కాకుండా 5 ఏళ్ల పాటు 13,500 రూపాయలు చొప్పున ఇచ్చారు. అయితే అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం అంది, 7,500 రాష్ట్ర ప్రభుత్వం అందింది. ఇప్పుడు దాన్ని 17,000 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. అంటే 17,000 రూపాయల చొప్పున 16,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తానని ప్రకటించారు. అవి రాబోయేటటువంటి దాంట్లో 8,000 రూపాయలు తొలిసారి, 4,000 తర్వాత సార్లు వేస్తానన్నారు. అంటే 8, 4, 12, 4, 16. అంటే ఇప్పుడు ఇందులో మళ్ళీ కేంద్రం 6,000 అవుతుంది, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఇచ్చినట్టు అవుతుంది. అది కొనసాగిస్తాను రాబోయే 5 ఏళ్ళు అన్నటువంటిది ప్రకటించారు.